ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకున్న దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాన్ని మనం అనేక సందర్భాలలో ధ్యానించినప్పటికీ కూడా మరొకసారి ప్రభువు ఈ వర్తమానం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేయండి. రాయబడిన లేఖనములో ఆయన గాలిని గద్దించినట్లుగా దేవుని బిడ్డలారా ఆ పరిస్థితి అంతటిని కూడా చక్కదిద్దినట్లుగా మనకు కనబడతాం. వాస్తవానికి మనం లేఖనాలను పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవదుమని వారితో చెప్పగా వారు జనములను పంపివేసి ఆయనను ఉన్నపాట చిన్న దొణలో తీసుకొని పోయిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వెంబడి మరికొన్ని దొణెలు వచ్చెను అని చక్కగా స్పష్టంగా మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉంది. ఆలోచించేయండి. ప్రయాణం ప్రారంభించింది ఎవరు? అద్దరికి పోవదుమని చెప్పింది ఎవరు? పడవలు కట్టించింది ఎవరు? శిష్యులను త్వరపెట్టి ప్రయాణానికి పనులు పూర్తి చేయండి అని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారే. నిజమే కదా? ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. జీవితంలో వస్తున్నటువంటి శ్రమలు, జీవితంలో వస్తున్నటువంటి కష్టాలు, ఇవి దేవుడు ఎందుకు మా జీవితాలలో అనుమతిస్తున్నాడో మాకు అర్థం కావట్లేదండి, మేము జవాబు కనుగొనలేకపోతున్నాము అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని లేఖనాన్ని స్పష్టంగా గనక ఆలోచించడం ప్రారంభిస్తే, లేఖనాలను పరిశీలించడం ప్రారంభిస్తే, గడిచిన ఆదివారం మనం వాక్యం చెప్పుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 8 ఆ వచనాలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనం అక్కడ చదువుకున్న విషయం ఏమిటి అంటే, ఆయనే మనకు ఆకలి కలగజేశాడని, ఆయనే మనలను అణిచివేశాడని. దేవుని బిడ్డలారా, అదే సందర్భంలో మనం గనక చదువుకున్నట్లయితే ఆయన మనలను పరిశీలించాడని, పరీక్షించాడని, పరిశోధించాడని, ఆయన ఆజ్ఞలను మనము గైకొంటున్నామో లేదో, ఆయన చిత్తాన్ని బట్టి మనం నడుచుకుంటున్నామో లేదో, ఆయన మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామో లేదో అని తెలుసుకోవడానికి మాత్రమే ఆయన మనకు ఆకలి కలగజేశాడంట, మనలను అణిచివేశాడంట, కొన్ని సందర్భాలలో మనలను శత్రువు చేతికి అప్పగించాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం నీకు నాకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానంగా మారాలి. ఆయనే ప్రయాణాన్ని ప్రారంభించి, ఆయనే మనము అవతలకి పోదాం, అద్దరికి పోదాం అని చెప్పి శిష్యులు వెంట పెట్టుకుని నడిచి సొగ దూరం రాగానే భయంకరమైన అలలు, గాలులు, దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి తుఫాను ఎందుకు పుట్టించాడు అనంటే, యేసయ్య మీద వారికి ఎంత నమ్మకం ఉందో, యేసయ్యను వెంబడిస్తున్నటువంటి ఆ శిష్యులు దేవుని మీద ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ఆయన వారిని పరీక్షించడానికి, వారిలో ఉన్న విశ్వాసాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఆయన ఆ సమయంలో ఆ చిన్నపాటి కలవరాన్ని కలగజేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈరోజు నిజమే. ఎందుకని దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు అంటే, యోబు జీవితాన్ని గనక మనం తీసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, యోబుకి తన జీవితంలో కలిగినటువంటి ఈ శ్రమలన్నింటికీ కారణం ఎవరో? దేవుడు సాతానికి ఆజ్ఞ ఇవ్వటం వలనే యోబు జీవితంలో ఎన్నో శ్రమలు, సమస్యలు చూడగలిగాడు. కారణం ఏంటంటే, దేవుడు అనుకున్నాడు, సాతాను వచ్చి చెప్పినప్పుడు ఖచ్చితంగా నా బిడ్డ నన్నే గెలిపిస్తాడు, సాతానుని గెలిపించడు అని చెప్పి నమ్మకం, సంకల్పంతో యోబు జీవితంలో అలాంటి సమస్యలకు దేవుడే తావిచ్చాడు. కారణం ఒకటే, ఖచ్చితంగా నా కుమారుడు నా పక్షమునే నిలబడతాడు, సాతాను వలలకు, సాతాను పన్నాగాలకు వాడు లోబడడు అన్న నమ్మకంతోనే యోబు జీవితంలోకి ప్రభువు సమస్యలను కలిగింపజేయడానికి ఇష్టపడ్డాడు, అనుమతించాడు. బైబిల్ చెబుతుంది, సాధారణంగా మనము మోయగలిగిన వాటినే ప్రభువు మన భుజ స్కంధాల మీద మోపాడంట. మనము మోయలేని శ్రమలను ఆయన ఎప్పుడూ మనకి ఇవ్వలేదండి. శ్రమలలో సహితము తోడుండే దేవుడు. ఎందుకు జీవితంలో కష్టాలు వస్తాయి? ఎందుకు జీవితంలో కన్నీళ్ళు వస్తాయి? ఎందుకు జీవితంలో ఇబ్బందులు, ఇరుకులు ఎదురవుతాయి? అనుకోని రీతిగా ఎందుకు మనం శోధించబడుతున్నామంటే కేవలం ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటో తెలుసా?
నీ విశ్వాసం, నీ నమ్మకం, నీ భక్తి, నీ యథార్థత, నీ పరిశుద్ధత, నీ పవిత్రత, నువ్వు చేసే ప్రార్థన, నీ పట్టుదల, ప్రభువులో నీకున్నటువంటి ఆ గొప్ప ఒక తీర్మానం, వీటన్నిటిని ప్రభు పరిశీలించి పరీక్షించడానికి మాత్రమే నీ జీవితంలో వీటిని అనుమతించాడు. గుర్తుపెట్టుకో, జీవితంలో సమస్యలు రావడానికి, ఇబ్బందులు రావడానికి ఒకే ఒక కారణం. ఈరోజు నువ్వు ప్రభువుని గెలిపిస్తావా లేదా ఈ లోకాన్ని వెళుతున్న సాతాన్ని గెలిపిస్తావా అని తెలుసుకోవడానికి మాత్రమే ప్రభు వీటన్నిటిని అనుమతిస్తున్నాడు. జాగ్రత్తగా తెలివిగా భక్తి చేయి, ప్రభు దగ్గర నమ్మకంగా జీవించు, విశ్వాసంతో నడు, అహర్నిశలు కష్టపడు, ప్రయాసపడు, నిత్యము రాత్రింబవళ్ళు మోకరించు, ప్రార్థించు, దేవుణ్ణి వెంబడించు, ఆయన ఆజ్ఞలను పాటించు. తప్పకుండా నీ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సమస్యను కూడా ప్రభు తొలగించి నిన్ను అద్దరికి చేర్చి నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవ, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని మాలో ఫలింపజేసి మహిమ పొందుకోమని, ఎవరి కష్టము నష్టము బాధలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించి, ప్రతి బిడ్డనే దర్శించి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, ఈ ప్రార్థనలు ఆలకించి అంగీకరించి జవాబు దయచేయమని, సత్యంలో నుంచి సర్వ సత్యంలోనికి మీ బిడ్డలు నడవడానికి కూడా మీరు దారి చూపించమని, ఈ ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని, ప్రతి కుటుంబానికి యేసు నామములో నెమ్మది కలుగునుగాక, శాంతి కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, కృప కలుగునుగాక, కనికరము కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక, మేలు కలుగునుగాక. మీ బిడ్డలను ప్రభువా మీ ఆశీర్వాద వచనముల చేత నింపి నడిపించి వారిని కడదాకా మీ సాక్షులుగా నిలబెట్టుకోమని, ప్రతి సమస్య మీద జయమిచ్చి సాతాను గెలిచే కృప అనుగ్రహించమని యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ నిశ్చయముగా ఈ ప్రార్థనకు ఫలము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆయన మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.